తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఆలోచన కలిగి ఉండాలి. వాళ్ళ మీద ఒక్కని వేయటం కాదు, ఎన్ని కళ్ళు వేయాలా, 2 కళ్ళు వేయాలి. మా అమ్మాయి అసలు అలాంటి కాదు, అబ్బాయి అలాంటి కాదు, నొక్కి నొక్కి ఆవేశం తెచ్చుకొని మాట్లాడకూడదు. గమనించాలి, తనిఖీ చెయ్యాలి. నీ వస్తువు కనుక నీ వస్తువు నువ్వే చూసుకోవాలి. అట్లా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇళ్లలోకి వెళ్తున్నారు యవనస్తులైన పిల్లలు, విశ్వాసుల పిల్లలు వేరే గృహాల్లోకి, బజార్లు ఆటలాడుకుంటున్నారు మగపిల్లలతోటి, ఊరుకుంటున్నారు. ఇక అంతే, ఎవరన్నా వచ్చి చెప్పిందాక డైరెక్ట్గా ఇంటికి వచ్చి అప్పుడు జబరుకుంటావా కూతుర్ని కొడుకుని? అప్పుడు అవుతావా? గమనిస్తా ఉండాల్సిందే పిల్లలను, ఆడపిల్లలైనా మగపిల్లలనైనా. ఎందుకు? ఆ పాపం వాళ్ళని తీసుకెళ్ళి నరకంలో పడేస్తే బాధే కదా. కనుక ఒక మనిషి జయం పొందాలంటే ఏం పొందాలి? మొదట మారు మనసు పొందాలి. అది మారు మనసు అంటే గుర్తేంటి? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే చూస్తుంటే బాగుంది కానీ లోకం ఉంది, అమ్మో ఇదంతా నరకం తీసుకెళ్ళి, ఇది ఎంత అవమానం, కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేది, నాకు వద్దు, ఛీ, కన్న తల్లి కన్న తండ్రి ఇంటి బంధం, సంఘస్థులు చెప్పే మాటలు, మంచి విషయాలు, ఇది కాదని నేను చేస్తే అమ్మో అమ్మో నాయనో అయ్యా క్షమించాల్సిందే. మొట్టమొదట ఒక మనిషి విజయ పంతాలు, విజయ జీవితం జీవించటం అంటే దేవుని సంతోష పెడతామన్నాను. అది ఎట్లా అంటే, నీ జీవితం మారాలంటే మారు మనసు పొందు. అంటే ప్రభువుని హృదయంలో చేర్చుకో. నువ్వు రక్షణ పొందాలి. టోటల్గా ఏం పొందాలి? అది